మోదీ ప్రభుత్వం కొత్తగా ఏదైతే జీవో రిలీజ్ చేసిందో దాని ప్రకారం పవర్ గ్రిడ్స్ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్ శక్తి మొత్తం అంతా కూడా లోకల్ గ్రిడ్స్కి సప్లై చేయాలని. అంతవరకు ఏదైతే బంగ్లాదేశ్కి సప్లై చేస్తూ వస్తున్న ఆ పవర్ ఏదైతే ఉందో, విద్యుత్ శక్తి ఏదైతే ఉందో అదంతా కూడా లోకల్గా సప్లై చేయాలి అని. ఇప్పటికే బంగ్లాదేశ్ డెట్ ట్రాప్లో పడిపోయింది. దాదాపు 5 విద్యుత్ సప్లై చేసే ఇండియన్ సంస్థలకి $1 బిలియన్ అప్పులో ఉంది. కేవలం అదానీ కంపెనీకే $800 మిలియన్ డాలర్స్ని, సెయిల్ కంపెనీకి 150 మిలియన్ డాలర్స్ని ఇవ్వాల్సి